చేస్తుంది. అలా చేయకు విక్రమ్. కుందన రాజ్యంలో ఉండే ఆరావళి అందం ఎంతో అద్భుతం. ఎంతో మంది మహారాజులే ఆమె వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకోమని అడిగితే, నేను నీ సొంతం కావాలంటే నాతో పోరాడి నన్ను ఓడించు. మరి నాతో పోరాడడానికి సిద్ధమా? అలా ఎంతో మందిని కవ్వించి అందరినీ ఓడించి ఒక వీర సుందరీమణిగా ఉంటున్న ఆరావళికి తన చిన్ననాటి మిత్రుడు విక్రమ్ అంటే ఎంతో ఇష్టం. కాని విక్రమ్ మాత్రం తనకు కనపడిన ప్రతి అమ్మాయితో సరదాగా మాట్లాడి వాళ్ల మనసులు కొల్లగొట్టేవాడు, ఒక్క ఆరావళిని తప్ప. అది గమనించిన ఆరావళి ఒకసారి సూటిగా విక్రమ్తో, విక్రమ్, నేనంటే నీకిష్టం లేదా? మాటల్లో చెప్పలేనంత ఇష్టం నువ్వంటే. మరి అందరితోనూ సరదాగా ఉంటావు, నన్ను చూసి ఎందుకు దూరంగా వెళ్ళిపోతావు? దూరంగా ఉన్నా నీ అందాన్నే చూస్తూ ఉంటాను. దగ్గరకొచ్చి సొంతం చేసుకోవాలనిపించలేదా? సొంతం చేసుకోవాలంటే నీతో యుద్ధం చెయ్యాలి. నేను ఓడిపోతే నా పరిస్థితి ఏంటి? కంగారు పడుకు, నువ్వు నాతో యుద్ధం చేసినా నువ్వే గెలుస్తావు. నేను నీకు మాటిస్తున్నాను అంటూ విక్రమ్ కౌగిట్లో ఒదిగిపోయింది ఆరావళి. విక్రమ్ కూడా ఏమీ మాట్లాడకుండా ఆరావళిని హత్తుకుని పున్నమి వెన్నెల్లో చంద్రుణ్ణి చూస్తూ ఇంకా అప్పుడే కాదు అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది. చూడటానికి వచ్చిన వాళ్లలో అమ్మాయిలంతా, వద్దు విక్రమ్, ఓడిపోయిన వాళ్ళని చంపేస్తుంది ఆరావళి, నా మాట విను, వెళ్ళకు. అయినా ఇంతమంది నీ వెంటున్నాం, కావాలంటే మాలో నచ్చిన వాళ్ళని చేసుకో. మాలో ఎంతమంది ఒప్పుకుంటే అంతమందిని పెళ్లి చేసుకో, కానీ ఆ ఆరావళితో యుద్ధానికి వెళ్ళకు విక్రమ్. మీరందరూ నాకు భార్యలవుతారా? ఎంత అదృష్టవంతుణ్ణి! మీ అందరికీ ఒక మంచి బహుమానం ఇవ్వాలి, ఏదైనా అందమైనది ఇవ్వాలి. ఒక పని చేస్తా, ఈ యుద్ధం గెలిచి ఆ ఆరావళిని మీకు బహుమతిగా ఇస్తా, సరేనా? అంటూ వాళ్లని మళ్లీ కవ్వించి యుద్ధానికి బయలుదేరాడు. అందరూ చూస్తుండగా విక్రమ్ బరిలోకి దిగాడు. ఆ బరిలో ఎప్పుడూ కోపం రౌద్రంతో ఉండే ఆరావళి మాత్రం చిన్న చిరునవ్వుతో కాస్త ఎరుపెక్కిన చెక్కిళ్లతో విక్రమ్నే చూస్తూ ఉంది. విక్రమ్ మెరుపు వేగంతో ఆరావళి మీద దాడి చేశాడు. రెప్పపాటు కాలంలో 3 సార్లు తన కత్తితో దాడి చేశాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆరావళి తీటుగానే అడ్డుకుంది. కానీ తన మనసులో భావాలు మారుతున్నాయి. విక్రమ్ మాత్రం తన కత్తితో ఆరావళి మీద విరుచుకపడుతున్నాడు. ఆరావళికి తన ఆయుధం విరిగిపోతుందేమో అని అనుమానం మొదలయ్యింది. అంత తక్కువ సమయంలో విక్రమ్ ముందు ఓడిపోవడం ఇష్టం లేని ఆరావళి విక్రమ్ను పట్టుకుని అతని చెవిలో, నేను నీ దానినే అని చెప్పాను కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? కాస్త నెమ్మది. అది విన్న విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ తన మీసం తిప్పుతూ తన కొంటి చూపులతో ఆరావళి ఒళ్లంతా తడిమేస్తున్నాడు. ఆరావళికి ఒక్కసారిగా సిగ్గేసింది. అయినా అది పోటీ అని గుర్తుకు తెచ్చుకుని ఆరావళి మెరుపు వేగంతో విక్రమ్ మీద దాడి చేసింది. రెప్పపాటు కాలంలో 4 వేట్లు.